రీసెంట్గా నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత బలగం బంధుత్వం మొత్తం టీడీపీలోకి వెళ్తుంది. టీడీపీ పార్టీలో చేరుతున్నారు. దేనిపై అనిల్ కుమార్ ఏం చేస్తున్నారు? ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, అనిల్ కుమార్ యాదవ్ కుటుంబమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 175 నియోజకవర్గాల్లో 151 స్థానాలు ఎవరైతే గెలిచారో అందరూ కూడా దాదాపుగా చాలా వరకు ఇప్పటికీ టీడీపీ పార్టీలో అయితే చేరటం జరిగింది. ఇక ముందు 42 రోజుల్లో జరిగే ఎలక్షన్లకి టీడీపీ నాకు తెలిసి 150, అసలు ఎక్కువ మాట్లాడితే 170కి 175 స్థానాలు టీడీపీయే కొడుతుంది అని చెప్పి, ఏది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 170కి 175 స్థానాలు వస్తాయి. వైనాట్ పులివెందుల, వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, వైనాట్ పులివెందుల్లో గెలిచే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేనైతే అడుగుతున్నా. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఒక మంత్రిగా పనిచేశాడు, ఓకేనా? మంత్రిగా పనిచేసిన తన సొంత చుట్టాలను కూడా ఆపలేని పొజిషన్కి రావడానికి కారణం ఏంటి? చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా. తన సొంత బంధుత్వం కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు అంత కరెక్ట్గా డెవలప్ చేసినట్టయితే నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు నర్సరాపేటకు ఎంపీగా ఎందుకు వెళ్తావు? నిన్ను నర్సరాపేటకు ఎందుకు పంపిస్తున్నారు? మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మంగళగిరికి, అక్కడి నుంచి గుంటూరు ఎంపీగా, వైజాగ్ నుంచి విజయసాయిరెడ్డి వైజాగ్ నుంచి నెల్లూరు ఎంపీగా ఎందుకు? మీ పార్టీలోనే చేసిన డెవలప్మెంట్ ఏమీ లేక, అసలు నాయకులు లేక, ఇక చివరికి మీకు ఎవరు దొరుకుతారు అంటే ఈ కలెక్టర్లు. ఇప్పుడు ఇంతియాజ్ అనే కలెక్టర్ని కూడా ఒక చాట ఇన్ఛార్జిగా అయితే పెట్టడం జరిగింది. వీళ్ళందరూ రేపు 2024లో టీడీపీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులే. వీళ్ళు చేసిన తప్పులకి 26 జిల్లాల్లో వీళ్ళు కలెక్టర్లు చేసిన అరాచకాల వల్ల ఈరోజు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన మాట వాస్తవం. వీళ్ళకి నాయకులు ఎవరు లేక చివరికి వీళ్ళ వాలంటీర్నే ఇక ఇన్ఛార్జీలుగా లేకపోతే పదవులు ఇచ్చి గెలుస్తారా గెలవరా, వైసీపీ అయితే గెలవదు అన్న విషయం అందరికీ తెలిసిన మాటే. చివరికి అదే వాలంటీర్లే పేర్లే ప్రకటిస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. చంద్రబాబు గారు మాట్లాడుతూ అనిల్ కుమార్ను ఉద్దేశించి బుల్లెట్ దిగిందా రాజా అనేసి అడిగారు. దేని మీద మీ అభిప్రాయం ఏంటి? బుల్లెట్ దిగిందా అంటే, అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు ఈ సంవత్సరం డిసెంబర్కి కడతా, వయస్సు బొమ్మ 100 అడుగుల విగ్రహం కడతాను, 5 స్టార్ హోటల్ కడతాను, పట్టుబట్టలు పెడతాను అని మాట్లాడిన వ్యక్తి మాట్లాడితే 2 కాళ్ళ దున్నపోతులాగా బుల్లెట్ దిగిందా అని మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్కి బుల్లెట్ దించిన చంద్రబాబు నాయుడు